సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన రైతు ఉత్సవ మేళా కేవలం ప్రదర్శన కాదు, రైతుల భవిష్యత్తును మారుస్తున్న ఒక కొత్త ఆశల వేదికగా నిలుస్తోంది. ఈ మేళాలో అన్నదాతల ఉత్సాహం, కొత్త పద్ధతులపై ఆసక్తి రైతులలో ప్రధానంగా కనిపిస్తుంది. నర్మెట్టలో జరుగుతున్న రైతు మేళాలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన పలువురు రైతులు సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక వ్యవసాయానికి మారాలని స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా స్టాళ్ల దగ్గర భారీగా రైతులు గుమిగూడి డ్రోన్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. డ్రోన్ సాంకేతికత తమకు ఎంతోగానో ఉపయోగపడుతుందని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంటలపై మందుల పిచికారీ, ఎరువుల వినియోగం వంటి పనులు సులభంగా తక్కువ ఖర్చుతో చేయవచ్చని చెబుతున్నారు రైతులు. అయితే డ్రోన్ల ధరలు తగ్గించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా మంది సిద్దిపేట జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చిన రైతులు, తర్వాత ప్రజలు, మహిళలు అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన అవసరాలను తెలుసుకుంటారు. వాళ్ళు ఏం ప్రయోజనము దీనివల్ల, ఈ సాల వల్ల అనేది కూడా తెలుసుకుంటారు. సరే, అయితే మాకు రేటు కొంచెము రైతులకు అందుబాటులో ఉంటే ఇంకా బెటర్ ఉండే అని ఆలోచన. డ్రోన్ ధర ఎక్కువ కావడం వల్ల కొంచెం గవర్నమెంట్ దీని నుండి సబ్సిడీ ఇస్తే ఎక్కువ మంది రైతులు కొనుగోలు చేసి రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండదని రైతులందరూ కోరుకుంటున్నాం. అలాగే ఆయిల్ పామ్ సాగుపై రైతులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. స్థిరమైన ఆదాయం, వ్యర్థం లేని పంటగా ఆయిల్ పామ్ మారుతుందని రైతులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 13,000 ఎకరాల్లో సాగు జరుగుతూ ఉండగా మరింత విస్తరించేందుకు ఈ మేళా దోహదపడుతోందని చెబుతున్నారు. కొంతమంది రైతులు ఎకరాకు సాధారణ దిగుబడికి మించి అధిక దిగుబడులు సాధించడం ఇతరులకు ప్రేరణగా మారింది. మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతేనే మనకు రోగం అనేది తెలుస్తుంది కదా. అయితే ఆ మిషన్ని వరి వేస్తే వరి మీద నొక్కాలని చెప్పిండు. నొక్కితే దానికి ఎర్రబొమ్మి రోగమా, వేరే ఇంకేదన్నా రోగమా అని తాలు పోవడానికైనా ఏ రోగానికైనా పనిచేస్తుంది. నువ్వు ఆ చిట్టి తీసుకొని పోయి మన ఫర్టిలైజర్ షాపులు ఇస్తే దానికి తగిన మందులు ఇస్తే మీకు తక్కువ ఆదాయంలో మంచిగా ఉంటుందని చెప్పిండు. ఈ విత్తనాల గురించి, ఆయిల్ ఫామ్ గురించి అయితే బాగా నచ్చింది నాకు. దాంట్లో పోయి చూస్తే బాగా అనిపించింది. ఏం వేస్ట్ కాకుండా ఉన్నది. దాంట్లో అన్నీ మన పిండి, అది పొట్టు కానీ ప్రతి ఒక్కటి సాగు అవుతుంది. బాగా లాభం ఉంది. అందులో ఆయిల్ ఫామ్ బాగా లాభం అనిపించింది నాకు. ఇక విద్యుత్ సమస్యలపై రైతుల ఆందోళనను తగ్గించేలా సోలార్ పంపు సెట్ల ఏర్పాటు మరో ముఖ్య అంశంగా నిలిచింది. పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ సిస్టమ్లను అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో విద్యుత్ ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ 80 గ్రామాలు ఎంచుకున్నదనమాట. 80 గ్రామాలు దాదాపు 16,800 పంప్ సెట్ని శాంక్షన్ చేశారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా స్టేట్ అనేది అన్ని గ్రామాల్లో కూడా దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రైతులు ఎటువంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎంత వాడుకుంటే, సపోజ్ మీరు అన్నట్టు ఒక 1/2 ఎకరం ల్యాండ్ ఉంది. సో ఆయన బోర్వెల్ వేసుకున్నారు. సో 1/2 ఎకరం అనేది 2 గంటలు ఆయన వాడుకుంటారు. 2 గంటల తర్వాత రిమైనింగ్ ఏదైతే జనరేషన్ అవుతుందో సుమారు 8 గంటలు అది గ్రిడ్కి వెళ్తుంది. అది ఆయనకు రిటర్న్స్ రూపంలో వస్తుంది. పర్ యూనిట్కి ₹2.55 చొప్పున వస్తుంది. మేళాలో ఏర్పాటు చేసిన మార్గదర్శక స్టాళ్లు రైతులకు కొత్త పంటలపై అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లో అంతర పంటలు వేసి అదనపు ఆదాయం పొందే అవకాశంపై నిపుణులు సూచనలు ఇవ్వడం రైతులకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. సో రైతులందరూ చాలా ఈజీగా, సింపుల్గా రైతులకు మన ఆఫీసర్లు కూడా ఆయిల్ ఫామ్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రతి రైతు భయపడకుండా అందరూ ప్లాంటేషన్ చేసుకొని మంచి లాభదాయకమైన పంట, కమర్షియల్ పంట, డబ్బులు వచ్చే పంట అందరు పెట్టుకోగలరు. స్టాళ్ళను చూసి చాలా రైతులు ఆసక్తి చూపుతున్నారు. మేము కూడా ఈ వరి నుంచి, పత్తి నుంచి, మొక్కజొన్న నుంచి ఈ పంట వేసుకోవాలని చాలామంది రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఇది చాలామంది రైతులు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది రైతులు ఈ పంట వేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా రాయితీలు ఉన్నాయి. మొత్తానికి నర్మెట్ట రైతు ఉత్సవ మేళా రైతుల కష్టాలకు పరిష్కారాలు చూపిస్తూ ఆధునిక వ్యవసాయానికి మార్గం చూపుతున్న వేదికగా నిలుస్తోంది. వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే రైతు భవిష్యత్తు బలపడుతుందని పలువురు రైతులు చెబుతున్నారు. నర్మెట్టలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.